ధర్మమా దౌర్జన్యమా? దహనాలు దౌర్జన్యాలు, సత్యాన్ని సమాధి చేయాలని కంకరమ కట్టుకున్న కసాయి మూకలు, మాటు వేసి కాటు వేయాలని గీతలు గీస్తూ రాతలు రాస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని ఉవ్వుళ్ళు వీర్చున్న ఉన్మాదులు, కర్రలతో దాడి చేస్తూ కయ్యానికి కాలు దువ్వుచున్నారు. దేశం కోసం ధర్మం కోసం అంటూ ధర్మాన్ని పాటించని ధర్మ విరోధులు. సుసంపన్నమైన భారతదేశంలో అందరూ అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెల్లాగా కలిసిమెలిసి జీవిస్తున్నాం, కలిసి చదువుతున్నాం, కలిసి వ్యాపారం చేస్తున్నాం, కలిసి పనిచేస్తున్నాం, పగను పాతరేస్తూ ప్రేమను పెంపొందించుకుంటున్నాం. నచ్చిన భక్తిని దేవుడు మెచ్చే రీతిగా రకరకాల రీతిలో దైవమును పూజిస్తున్నాం. మానవత్వ విలువలు తెలిసిన మనం ప్రపంచానికే చాటు చెప్పుచున్నా మనము. మధ్యలో మతోన్మాదులెవరు? దేశములో అల్లర్లు సృష్టిస్తున్నవారు, హత్యలు చేస్తున్నవారు, గుడిలో పూజలు చేయని వారు, బడిలో చదువు నేర్పనివారు, ఆఫీసులో పూర్తి సమయం ఉద్యోగం చేయని వారు, మధ్యలో చదువు మానేసిన వారు, స్వాతంత్ర పోరాటంలో యుద్ధము చేయని వారు, వచ్చిన స్వాతంత్రాన్ని లేకుండా చేస్తున్నవారు, హక్కులను కాలరాస్తున్న రక్కసి మూకలు, చేసింది ఏమి లేక చేసేది ఏమి లేక మతాల పేరుతో మంటలు రేపుచున్నారు. అల్లర్లు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మనిషిని మనిషిగా చూడని వారు, అంటరానితనాన్ని ఇంటింటా నేర్పిస్తున్నవారు. అన్ని దేశాల్లో అందరూ కలిసిమెలిసి ఉంటే మన దేశంలో మాత్రం మత ముసుగులో యువతను బలి చేస్తూ వారు బాగుపడుతున్నారు. మన దేశ సమైక్యతను, గౌరవమును, మంచి పేరును మంటల్లో కలుపుచున్నారు. ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు చూడని విధంగా మనుషుల మధ్య విద్వేషాన్ని, విషాన్ని నింపుచూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ పేదల కడుపు కొట్టి పెద్దలకు సద్దులు కట్టి పరాయి దేశానికి సాగనంపుచున్నారు. పన్ను భారం మోపుచ్చు ప్రజల వెన్ను విరుస్తున్నారు. దోసుకుంటూ దొరలైపోతున్నారు. చట్టాలను తమకు చుట్టాలుగా చేసుకొని వాటిని బలహీనపరుస్తున్నారు. సత్యాన్ని ప్రకటిస్తున్న వారిని చంపుచూ నినాదాలు చేస్తూ వారి విధానాన్ని బజారులో బరితెగించి చూపిస్తున్నారు. ఇన్ని జరిగినా ఎందుకు మౌనం పాటిస్తున్నారు? మేధావులారా మేలుకునండి, కవులు కళాకారులారా కలిసి రండి, పరిశోధకులారా పరిశోధించండి, శాస్త్రవేత్తలారా కనుగొనండి, మతోన్మాదానికి మందు కనిపెట్టండి, దేశాన్ని రక్షించండి, శాంతి బాటలో నడిపించండి. జై భారత్, ది గ్రేట్ ఇండియా, కలం బలం. సమయూల్ గస్కండి.